వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. ఇప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 1/n ఈజ్ ఈక్వల్స్ టు 256 పవర్ n ఇచ్చారు. సో ఇందులో నుంచి మనమైతే n వాల్యూ కనుక్కోవాలి. సో సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తానో చూసేయండి. సొల్యూషన్ ఫస్ట్ అయితే ఇచ్చిన క్వశ్చన్ అయితే రాస్తాను. 1/n ఈజ్ ఈక్వల్స్ టు 256 పవర్ n. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే పవర్లో మల్టిప్లై బై 1/n ఆన్ బోత్ సైడ్స్ చేస్తానన్నమాట. అప్పుడు ఏమొస్తుంది 1/n హోల్ పవర్ 1/n ఈజ్ ఈక్వల్స్ టు 256 పవర్ n హోల్ పవర్ 1/n. సో ఇక్కడ ఒక చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఏ పవర్ m హోల్ పవర్ n ఉన్నప్పుడు ఏ పవర్ m ఇంటూ n అవుతుంది. సో మీరు ఈ టర్మ్ అబ్జర్వ్ చేస్తే సేమ్ ఫార్ములా లానే ఉంది కాబట్టి సో రీప్లేస్ చేస్తానన్నమాట ఫార్ములా లాగా. 1/n హోల్ పవర్ 1/n ఈజ్ ఈక్వల్స్ టు 256 హోల్ పవర్ n ఇంటూ 1/n. ఈ n క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏముంటుంది 1/n హోల్ పవర్ 1/n ఈజ్ ఈక్వల్స్ టు 256. ఇప్పుడు ఏమవుతుందంటే 1/n హోల్ పవర్ 1/n ఈజ్ ఈక్వల్స్ టు ఈ 256ని నేను 4/4 లాగా రాసుకుంటా. ఇప్పుడు మీరు కేర్ఫుల్గా LHS RHS అబ్జర్వ్ చేస్తే 1/n ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 4. సో ఇందులో నుంచి n ఏమవుతుంది 1/4. సో ఆన్సర్ వచ్చేసి n ఈజ్ ఈక్వల్స్ టు 1/4. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే మ్యాథ్స్ ప్రాబ్లంతో కలుద్దాం.